ఏమండి, నేను ఎర్రగడ్డ మార్కెట్కి వెళ్ళి టమాటాలు తీసుకొస్తా. ఎర్రగడ్డ కిందకే బీచ్ ఎవరిలోకి వెళ్తే టమాటాలు దొరుకుతాయి కదా. అక్కడైతే ఫ్రెష్ గా దొరుకుతాయి. ఓసే మెంటల్ దానా, ఇక్కడైతే 20 రూపాయలతో తేలిపోద్ది, అక్కడికి వెళ్ళి వస్తే 200 అవుద్ది. మీకే మెంటల్. ఆడవాళ్ళకి ఫ్రీ బస్ కదండి, వాడుకోవడం కూడా తెలీదు. ఏదైనా మీ ఆడలు వాడుకున్నాడు, మాకు రాదులే. చిన్నప్పుడే బాగుండేది, అన్ని తక్కువ రేటుకు వచ్చేవి. మొహానికి మాస్క్లు వేసుకున్నారంటే మీరు దోమల మందు కొట్టేవాళ్ళు కదా? కాదు, ఎక్కడున్నాను? 5 టమాటాలు ఉండేవి, 4 ఉన్నాయేంటి? ఎవరు కొట్టేశారు నా టమాటా? రేయ్, ఎవరా మీరు? మేమెవరని, మా అడ్రస్లు ఏంటి, ఆధార్ కార్డు నెంబర్లు, రేషన్ కార్డు నెంబర్లు అన్ని చెప్పేస్తాం. మరి 40 రూపాయలు పెట్టి 2 రుమాలు కొనుక్కొని మేము ముఖానికి కట్టుకుంది మేము ఎవరు చెప్పేదానికా? 40 రూపాయలు ఎందుకు వేస్ట్ చేశారు? పాడైపోయిన డోర్ కర్టెన్లు కట్ చేసి కట్టుకుంటే అయిపోతుంది కదా. ఇది ఏ సిచ్యువేషన్ లో ఉన్నా తన క్యారెక్టర్ మాత్రం వదలదు. అవును పంతులు గారు, నువ్వు కిడ్నాపర్ అయ్యాక అలాగే చేద్దులే అమ్మా. కచ్చిఫ్ బదులు డోర్ కట్టిన ముక్కలు, తాళ్ళకు బదులు ఈ కేబుల్ కట్ చేసిన వైర్ ముక్కలు ఉంటాయి కదా, అవి కట్టిద్దులే. డబ్బులు వాడకుండా ఫ్రీగా కిడ్నాప్ చేద్దులే. ఏమండి, అలా ఆయన ఫోన్ చేయండి. చేయండి. ఏ త్వరగా వచ్చి డబ్బులు చిడిపించుకెళ్ళమని చెప్తావా? కాదండి, స్టవ్ మీద రసం పెట్టి స్టవ్ సిమ్ లో పెట్టి బయటికి టమాటాలు కొనడానికి వచ్చా. ఈ లోపు మీరేమో కిడ్నాప్ చేశారు. స్టవ్ అలానే కాలుతూ ఉంది, అసలు వేయించి సంవత్సరం కూడా కాలేదు. గ్యాస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మా ఆయనకు ఫోన్ చేసి కొంచెం ఆఫ్ చేయమని చెప్తారని. చూడు ఏమ్మా, నువ్వు కిడ్నాపర్స్ తో మాట్లాడుతున్నా అనుకుంటున్నావా, లేకపోతే రోడ్డు పక్కన ఫోన్ లో రీఛార్జ్ అయిపోతే ఫోన్ అడిగే వాళ్ళతో మాట్లాడుతాను అనుకుంటున్నావా? కసకసప్పుడు సంపేత్తా. పంతులు గారు, నా నెంబర్ వాడి దగ్గర ఉంది, మీ ఫోన్ ఇవ్వచ్చు కదా, అనుమానం రాకుండా ఉంటుంది. నా నెంబర్ కూడా ఆడి దగ్గర ఉందిరా. పంతులు గారు అని మరీ సేవ్ చేసుకున్నాడు. అంటే మీరు మా పంతులు గారా? చచ్చ నేనెందుకు మీ పంతులు గారిని అవుతాను? మీ పంతులు గారు అమ్మా లావణ్య అని పిలుస్తాడు, మరి నేను ఏ లావణ్య అని పిలుస్తాను. కొంచెం జరగండి. మీ పంతులు గారు ఇలా నడుస్తాడు, మరి నేను ఇలా నడుస్తాను. చూసావా ఎంత తేడా ఉందో? మీ పంతులు గారిని అపార్థం చేసుకోకమ్మా. ఆయన మహా పండిత జ్ఞాని, యజ్ఞాలు హోమాలు చేస్తాడు గాని ఇలా కిడ్నాపులు చేస్తాడా చెప్పు? తొక్కేం కాదు, వాడికి అసలు మంత్రాలు చదవడమే రాదు. యూట్యూబ్ లో వీడియోలు పెట్టుకుని దక్షిణ ఇంకా కొబ్బరి చిప్పలు కొట్టేస్తాడు. ఏం కాదులే. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నీ ఫోన్ మీ ఆయనకి ఫోన్ చేస్తాను. నా ఫోన్ ఇస్తా గానీ కానీ ఫోన్ చేయడం మాత్రం కుదరదు. రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేసేయండి. సరే, నెంబర్ చెప్పు, రీఛార్జ్ చేస్తా. సరే, 6 months కి రీఛార్జ్ చేయండి, డబ్బులు తగ్గుతాయి. దీని మాట ఏంటి, ఆస్తులు అమ్ముకోవాలి. 1 monthకే చేస్తా. సర్లే, 2 GB చేయండి. 1 GB చేస్తా. దానికి దీనికి 20 రూపాయలే కదా తేడా, చేయొచ్చు కదా. వెదవముండాని 20 రూపాయలకి ఏముందిరా, రీఛార్జ్ చేయి. ఈ రంధ్రంలో గోలంతా దేనికి? సరే చేస్తాలే. ఏంటి మా ఆవిడ ఫోన్ చేస్తుంది? హలో రేయ్, మేం కిడ్నాపర్స్ రా. మీ ఆవిడని కిడ్నాప్ చేశాం. మా ఆవిడ్ని కిడ్నాప్ చేశారా? ఎందుకు? అంటే మీ ఆవిడ పిసినారిది కదా, పిసినారులు డబ్బులు బాగా దాచిపెడతారని తెలుసు. ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మాకివ్వు, అప్పుడే మీ ఆవిడని వదిలిపెడతాం. అవన్నీ ఎక్కడ దాచిందో నాకెలా తెలుస్తుంది? అంటే కదా, ఇదో డబ్బులు ఆడబెట్టినావు చెప్పు. ఏమండి లావణ్య, ఏమండి, అర్జెంటుగా వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయండి. వెలిగించి చాలాసేపు అయింది, సిలిండర్ మొత్తం ఖాళీ అయిపోతుంది. వచ్చి సిలిండర్ విషయం తర్వాత, ముందు నువ్వు ఎక్కడున్నావు చెప్పు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సారథి స్టూడియోస్ తెలుసు కదా, దాని వెనక గల్లీలో సెకండ్ రేట్ వస్తే ఆడ ఒక బొమ్మ ఉంటుంది. చెప్పురా చెప్పు. పింక్ కలర్ బిల్డింగ్, 2వ ఫ్లోర్, వాచ్మెన్ అడు డైరెక్ట్ వచ్చి మని హలో, డ్రెస్ పిన్ కోడ్ కావాలా ఏంటి? కిడ్నాపర్స్ ఇవన్నీ చెప్పరు, ముందు తెలుసుకో.
ఇదిగో మీ ఆవిడతో మాట్లాడు. అబ్బా వాళ్ళు చెప్పరంటండి, చెప్పకపోతే చెప్పనివ్వండి. మీరు ఫస్ట్ వెళ్ళి గ్యాస్ ఆఫ్ చేయండి. ఓసి నీ ఎంకమ్మ, నువ్వు నీ సిలిండర్ గోల ఆపితే గానీ అడ్రస్ చెప్పేటట్టు లేవు. లైన్లో ఉండు. ఆల్రెడీ గాలికి అయిపోయినట్టు ఇప్పుడు కట్టేసని చెప్పు. అమ్మయ్యా, ఇప్పుడేం భయం లేదు. సరేలేండి, వీళ్ళు నన్ను అప్పుడే వదిలేటట్లేరు. మీరు ఆ పక్కింటి రాగా ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. వాళ్ళు అడిగితే మా ఆవిడ ఊరెళ్ళిందని చెప్పండి, వాళ్ళే భోజనం పెట్టేస్తారు. ఇది కూడా నాకే బొక్క. ఇలా ఇయ్యి. హలో, చెప్పేది జాగ్రత్తగా విను. మీ ఆవిడ్ని కావాలంటే 10 లక్షల సంభావన, చిచిచి 10 లక్షలు క్యాష్ తీసుకొని రా. మీ ఆవిడ్ని తీసుకొని వెళ్ళు. ఏమండి ఏమండి ఏమండి, లావణ్య లావణ్య లావణ్య. ఎంజాయ్ పండుగ, ఎంజాయ్ జిక్కు చిక్కు జిక్కు చిక్కు జిక్కు చిక్కు పండుగ. పదండి. ఏమండి, దీంట్లో ఒక టమాటా కనిపించట్లేదు, మీరేమైనా తీసారా? విష్ణార్థనానికి అంబాసిడర్లో ఉంది. మీరేం తీసారా? కమల్ గారు అలా ఆవిడ కనబట్లేదని, కిడ్నాప్ అయిపోయిందని గొడ్డలు చింపేసుకుని డబ్బులు ఎలా సెట్ చేయాలో తెలియక కంగారు పడిపోతుంటాడు. మీరేం చూపిస్తారు? నాకు ఆడు మొహంలో టెన్షన్ చూడాలని ఉంది. రండి. ఇప్పుడు ఎవరు బల్లగొతున్నారు? కొంప తీసి మా ఆవిడ వచ్చిందేంటి? ఓహో, రాఘవ్ గారు, పంతులు గారు, ఏంటి సంగతులు? ఏంటండి కమల్ గారు, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఆకలేస్తుందండి, చిప్స్ తింటున్నానండి. దోమ వేస్తుందని కూల్ డ్రింక్ తాగుతున్నా. అవునా? మరి ఫుడ్ పెట్టడానికి మీ ఆవిడ లేదు? లేదండి. మరి ఇంత కూల్గా ఉన్నారేంటండి? టెన్షన్ పడండి, వెళ్ళండి. వెళ్ళి ఆ ఎత్తుకుపోయిన వాళ్ళు ఏం అడిగితే అది ఇచ్చి మీ ఆవిడని విడిపించుకోండి. ఆ. వెధవా, ఆయన ఎత్తుకెళ్ళిపోయారు అనలేదు, లేదు అని అన్నారు. ఏం లేదండి కమల్ గారు, ఈ మధ్యన ఒంటరిగా వెళ్తున్న ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా, అలా ఏమోనేమని ఈ వెధవ గారు అనుకుంటున్నారు. ఆయన అన్ని జోకులే. అలాగే అనుకున్నాను పంతులు గారు. అది ఎక్కడికి వెళ్ళిందండి మీ ఆవిడ? ఊరెళ్ళింది. ఊరా? మళ్ళీ ఎప్పుడు వస్తుంది? తెలీదు. తెలీదా? అయ్యో, మరి ఫుడ్కి వాటికి బాగా ఇబ్బంది అయిపోతుంది అనుకుంటండి. పర్లేదండి. అయినా మీరేంటి బయట నిల్చొని మాట్లాడుతున్నారు? లోపల రండి, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. రండి. సరే. నాకు తెలిసి ఈరోజు మీ ఇద్దరికి ఏం పని లేనట్టుగా ఉంది. ఈవినింగ్ వరకు మా ఇంట్లో ఉండిపోండి. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఏసీ ఆన్ చేసుకొని మంచి ఓటీటీలో సినిమా చూద్దాం. ఎంజాయ్ చేద్దాం. రండి. ఆడేంట్రా, పిల్లం కిడ్నాప్ అయిపోయిందంటే ఎంజాయ్ చేద్దాం అంటాడు. కలికాలం. లే, నా సెల్ ఏమన్నా చూసినావా? నాకేం తెలుసు నాన్న, ఎత్తుక్కో. ఆడబెట్టి ఆడ మర్చిపోయినా ఏమో. నన్ను అడుగుతా అంటాడు, అది ఆడుంది, ఇది ఆడుంది, ఇది చూసినావా, అది చూసినావా. ఈడే ఆడ పెట్టింటినే.